నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ప్రజల ఆశీస్సులతో 40,000 మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన కూటమి అభ్యర్థి రామాంజనేయులు. భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడం కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు. కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. జగన్ హామీ ఇస్తే 100% అమలు చేస్తారని రాష్ట్ర ప్రజల నమ్మకం ఉంది వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు. భీమవరం పట్టణంలో కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి అంజుబాబు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో భీమవరం పట్టణానికి చెందిన ఆటో యూనియన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జనసేన పార్టీ అభ్యర్థి అంజుబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పెద్ద మసీదు సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమం భీమవరం పట్టణంలోని 16, 17, 18, 19, 20వ వార్డులో ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో అంజుబాబు మాట్లాడుతూ రోజు రోజుకు తమకు ప్రజాదరణ పెరుగుతోందని అన్నారు. కూటమి అభ్యర్థిగా తాను గెలుపొందడం ఖాయమని, సర్వేలన్నీ కూటమిదే విజయమని చెబుతున్నాయని అన్నారు. తాను 40,000 మెజార్టీతో గెలుపొందుతానంటూ ధీమా వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అమూల్యమైన, అతి పవిత్రమైన, అతి విలువైన ఓటు ముద్ర 10వ నెంబర్ గాజు గ్లాసు భూపతి శ్రీనివాస్ వర్మ గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. మన ఆస్తులు మనకి చేతిలో ఉండాలంటే మన డాక్యుమెంట్ మన దగ్గర ఉండాల్సినట్టు అంజుబాబు గారిని గెలిపిస్తే మానవత్వాన్ని గాజు గ్లాసు గుర్తుపై మీ అమాన్యమైన, అతి పవిత్రమైన, అతి విలువైన ఓటు ముద్ర వేసి అఖండమే చెప్పు అవినీతి పరుల్ని. మొదటిదేమో కమలం ఉంటుంది, రెండోది గాజు. ఎక్కువ చెప్పండి. మన అంజుబాబు గారిని గెలిపించండి. ఆశీస్సులిస్తున్నారు. మన సమస్యలు తీర్చేవాళ్ళు అరిగో మీ ముందుకు వస్తున్నారు. పోకండి, మరవపోకండి. అభివృద్ధి కావాలంటే గాజు 13వ తారీఖున జరిగే కురుక్షేత్ర సమరంలో అంజుబాబు గారు కూడా మన అభ్యర్థి కనపడేది చూడండి. ఎందుకంటే అంజుబాబు గారు పైన చైతన్య రథం ఆయన అందరూ సహకరించండి. మేడపై నుంచి కూడా సల్లని ఆశీస్సులు ఇస్తున్నారు అంజుబాబు గారికి. మరిచిపోకండి, మరవపోకండి. సందులు కవర్ చేసి కామాక్షంతలు గుడిగట్టు పెట్టేద్దాం. ఇలా వచ్చు మీ ముందుకు వస్తున్నారు ఈ రోజున మీ అమూల్యమైన, అతి పవిత్రమైన, అతి జై జనసేన, జై బీజేపీ, జై
హర హర మహాదేవ శంభో శంకర హర గోవింద గోవింద. పవిత్రమైన ఓటు ముద్ర 10వ నెంబర్ గాజు గ్లాసు గుర్తుపై అడగడానికి వస్తున్నారు. మరిచిపోతే అమరావతి నిర్మాణం కావాలంటూ కోసం వస్తున్నారు. నాకు ఓటేయండి అడగడానికి అతి తక్కువ మంది. ఈరోజు 17వ వార్డు పెద్ద మసీదు నుంచి ప్రచారణ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచారానికి వందలాది మంది కార్యకర్తలు నాయకులు రావటం జరిగింది. నేను ప్రచారంలో బయలుదేరిన వెంటనే సుమారుగా 90-95 సంవత్సరాల వృద్ధుడు ఒక ఆయన నాకు ఎదురొచ్చి నేను గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తానని చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ వయసులో ఆయన ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఓటు వేయాలని తెలిసే వయసు కూడా కాదు. ఆయన అంత వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన క్లియర్గా నాకు 4000 పెన్షన్ ఇస్తారు, నేను గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేస్తాను, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అంటే యువత నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజల ఆదరణ విపరీతంగా ఉంది. అందరూ కూడా మేము ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. తాపీ మేస్త్రుల పనివారి సంఘం వెళితే అక్కడ మేస్త్రులందరూ కూడా కార్మికులందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి మాకు పని లేకుండా పోయింది, అభివృద్ధి లేదు, మేము తీవ్రంగా నష్టపోయాం, దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని మార్చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నాకు వచ్చి తెలియజేయటం జరిగింది. అందరూ అంటే ఏ వర్గం వారు చూసినా కూడా ఈ ప్రభుత్వం మార్చాలి, కొత్త ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఒక మోడల్ నియోజకవర్గంగా, ఒక చక్కని నియోజకవర్గంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. దానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు పూర్తి సహకారాన్ని అందిస్తారు. భీమవరం జిల్లా కేంద్రం చేయడం కోసం మంత్రి పదవిని సైతం వదులుకుని నా స్వలాభం కంటే భీమవరం అభివృద్ధి ముఖ్యమని భావించానని, ప్రజల ఆశీస్సులు ఉంటే మంత్రి పదవి ఎప్పుడైనా వస్తుందని, కానీ జిల్లా కేంద్రం ఒక్కసారే వస్తుందని, ఇది భీమవరం ప్రజలకు వరంగా అందించాలని పనిచేశానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. గురువారం భీమవరం పట్టణంలోని 11, 12, 13, 14, 15, 24 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లోని ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. వార్డుల్లోని ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పూల వర్షం కురిపించి హారతులు పట్టారు. వార్డుల్లో ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథి మాట్లాడుతూ భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టంగా చెప్పవచ్చన్నారు. భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమావాలకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మేడిది జాన్సన్, గూడూరి జగదీష్, పార్టీ పట్టణ అధ్యక్షులు తోట బోగయ్య, నల్లం రాంబాబు, గంటా సుందర్ కుమార్, కందికట్ల ఎడ్వర్డ్, పాలపతి జోన, ఎరంశెట్టి చందు, ముద్దుల కర్ణకుమార్, నందమూరి ఆంజనేయులు, భూసారపు లక్ష్మి, తుళ్లూరి చంటి, కొప్పుల సత్యబాబు, రామాయణం సత్యనారాయణ, కట్రెడ్డి సీతారామయ్య, రేలంగి శ్రీనివాస్, సాలా శ్రీను, సాలా అశోక్, కూర్మదాసు వాసు, నాగలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అండగా ఉంటూ నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి మనసీనన్న మనగంటి శ్రీనివాసరావు మీ ముందుకు వస్తున్నారండి. మనగంటి శ్రీనివాసరావు మీ ముందుకు వస్తున్నారు. కోసం మీ తల్లని దీవెనల కోసం నడవాలి వెళ్ళాలని ఎదుర్కొండి. చంద్రబాబు మనసీనన్న మీ ముందుకు వస్తున్నారండి. మనసీనన్న మీ ముందుకు వస్తున్నారు. వారి ఎన్నికల గుర్తు ఫ్యాను గుర్తుపై ఉండేది వాడు మనలో ఒకటిగా మనందరితో పాటు ఉండే వ్యక్తి, మనతో ఉండే వ్యక్తి మనకు అందరూ మనసీనన్న మనవాడు, మనందరి వాడు, మనలో ఒకటి పవిత్రమైన ఓట్ల బదులను ఫ్యాను గుర్తుపై మనసీనన్న బండి ఆ బండి పక్కన బాబు తమ్ముడు ఆ బండి పక్కన కొంచెం హ్యాపీ కదా? ఓకే రాసుకోతున్నాం. చుట్టాలు శ్రీనివాసరావు రాజు రాసుకోతున్నాం. తల్లి దీవెనల కోసం అమ్మలారా ఎలారా అక్కలారా అమ్మలారా మోటార్సైకిల్ రావాలండి. మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారండి. మీ ఆశీస్సుల కోసం నడవాలి. మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు. మనకు అనిపించిన బాబు తమ్ముడు టైం అయితే వార్డులు ఉన్నాయి. కొద్ది గొప్ప వాటి మనకి వెళ్ళాలని అదని తీసుకోండి. మోటార్సైకిల్ వస్తారు. మనకన్నీ కోసం మీ ముందుకు వస్తున్నారని మనకు అనిపించిన మనసీనన్న మీ ముందుకు వస్తున్నారు. నడవాలి మనసీనన్న ముందుకు వస్తున్నారమ్మా. మీ దీవెనల కోసం, మీ తల్లని దీవెనల కోసం మీ ముందుకు వస్తున్నారు. మీ దీవెనల కోసం నడవండి. సహకరించాలండి. ముందుకెళ్ళాలి. మనగండి సీనన్న మన జై గండి ముందుకు వచ్చారండి. జగన్మోహన్ రెడ్డి పాలనతో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని కూటమి బీజేపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన భీమవరంలోని తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రంలోనూ ఉంటే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రధాని మోదీ దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచారని, అందుకే ఆయన్ను మరోసారి గెలిపించుకోవడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులతో పాటు తాను భారీ మెజార్టీతో గెలుపొందనున్నట్టు తెలిపారు. వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని, మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కూటమికి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నర్సాపురం పార్లమెంట్లో శాసనసభ అభ్యర్థులతో కలిపి విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున స్పందన కనపడతాం. మండుటెండలో సైతం
వేలాది మంది మహిళలు, యువకులు, వృద్ధులు వారు పలుకుతున్నటువంటి స్వాగతం చూస్తూ ఉంటే అనుకున్న దానికన్నా పెద్ద మెజార్టీ ఈ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి నాకు, అదేవిధంగా 7 శాసనసభ అభ్యర్థులకు కూడా రాబోతూ ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడతాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత పెద్ద ఎత్తున కనపడతాం. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని ఏ వర్గానికి కూడా మినహాయింపు లేకుండా వంచింది అనేటువంటి విషయం ప్రజలు గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి చేతిలో నమ్మి మోసపోయాం అనేటువంటి అభిప్రాయం వేళ ప్రజల్లో ఉంది. కాబట్టి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు కావడం, ముఖ్యంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలకి, పేదలకు, అట్టడుగు వర్గాల ప్రజలకి ఆయన ప్రకటించినటువంటి అంత్యోదయ పథకాలు ఏతున్నాయో, సంక్షేమ పథకాలు ఏతున్నాయో వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 14 సంవత్సరాల కాలంలో ఆయన పనితీరును, 5 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డికి పనితీరును ప్రజలు బేరీజు వేసుకుని ఈవేళ ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా తప్పు చేసేటువంటి అభిప్రాయానికి రాష్ట్రంలో ప్రజలు రావడం జరిగింది. ఈవేళ వారి తప్పుని సరిచేసుకునేటువంటి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయం మే 13 అనేటువంటి సంగతి. మే 13 నాడు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునివ్వడానికి ఈ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను, 7 శాసనసభ అభ్యర్థులు 1+7 రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా భారీ మెజార్టీతో, అంతేకాదు ఈ పార్లమెంటుకి భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చాక ఏం చేసింది గత 10 సంవత్సరాల నుండి, అలాగే నేను ఎన్నికవుతే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో నేను ఏమి చేస్తాననేటువంటి విషయం కదా ప్రజలకి. అన్నిటికైనా ముఖ్యమైనటువంటి విషయం, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతూ ఉందో ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఎన్నుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటే అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు వివరిస్తాం. అదేవిధంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ కూటమికి చెందినటువంటి ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. కానీ రాష్ట్రంలో వేరే పార్టీకి అధికారం కట్టబెట్టడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తే 100% అమలు చేస్తారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు తెలిపారు. కాళ్ల మండలం కాళ్లకూరు, జొవ్వలపాలెం, ఏలూరుపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అడుగడుగున మహిళలు రోడ్లపైకి వచ్చి పీవీఎల్ నరసింహరాజుకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఉండి ఎమ్మెల్యేగా తనను నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ మేడిది జాన్సన్, గూడూరి జగదీష్, ఉండి ఆకివీడు ఏఎంసీ చైర్మన్లు రసూల్ బేబీ, వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ గణేశ్ రాంబాబు, రుద్రరాజు, వెంకటరామకృష్ణంరాజు, కటారి లక్ష్మీపతిరాజు, దాట్ల శ్రీనివాసరాజు, చిన్నపరుపు రాంబాబు, పడమటి సుబ్బయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోటార్ సైకిల్ ముందు తీసుకెళ్ళాలి. ఉమాబాల గారికి మరొకటి మన నరసింహరాజు గారు గుర్తు ఫ్యానమ్మ నరసింహరాజు గారిని అక్కడ మెజార్టీతో గెలిపించుకున్నామండి.
గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కాలువలు మరమ్మతులు చేయించి రైతాంగానికి సాగునీరు సమస్యలు లేకుండా చూసుకునేవాడినని మాజీ ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. ఆకివీడు మండలం పెదకాపవరంలో కలవపూడి శివ ఆటోలో రోడ్ షో చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వెంకయ్య వయ్యూరు కాలువ గుర్రపడెక్కతో నిండి ఉండటాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో తగు చర్యలు తీసుకునేవాడినని వివరించారు. గ్రామాల్లో ఉన్న సమస్యతో పాటు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సింహం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయనతో పాటు ప్రచారంలో మేడవరపు వీరభద్రరావు, పుష్పారావు, మద్దూరి గౌరీ శ్రీనివాస్, గోపి, జడ్డు శ్రీనివాస్, జడ్డు బ్రహ్మాజీరావు, అడ్డాల రాజేష్, జడ్డు చిరంజీవి, సింహాద్రి రామకృష్ణ, కోన నాగేశ్వరరావు, వడ్డే వెంకట సత్యనారాయణ, రాజలక్ష్మి, పెద్ద ఎత్తున మహిళలు, యువత, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఇది వెంకయ్య వయ్యారు కాలువ పెదకాపురం వంతెన దగ్గర. ఇప్పుడు ఈరోజు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే కింద సాగునీరు అందని పరిస్థితి, చెరువులకి నీరు అందని పరిస్థితి, అలాగే కనీసం మంచినీరు అందని పరిస్థితి ఉంది. గతంలో మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కాలువలన్నిటిని కూడా మరమ్మతులు చేయించేవాళ్ళం. తద్వారా రైతాంగానికి ఎక్కడ సమస్యలు అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో రైతులకు నీరందని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ వెంకయ్య కాలువ పూర్తిగా గొరవడెక్క ఏదో మట్టి పెన్నులు వేసుకుపోయినట్టు, మట్టి కాలువ పూడిపోయినట్టు అంత స్థాయిలో పూర్తిగా పూడిపోవటం దురదృష్టకరం. దీనికి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజాప్రతినిధిగా ఉండి వీటిని మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరికీ, రైతులందరికీ మనం గతంలో ఎప్పుడూ కూడా రైతులకి సమస్యలు లేకుండా కాలువలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించేవాళ్ళం. అదే పరిస్థితి మళ్ళీ రావాలి. రైతులందరికీ కూడా నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. నేను ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి గెలిపించండి. ఈ కాలువలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇదివరకులా గతంలో ఎలాగ చేశామో అలాగే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించి దానికి పక్కాగా ప్రణాళిక చేసి నీటి ఎద్దడి లేకుండా, మంచినీటి సమస్యలు లేకుండా చేయగలుగుతానని చెప్పి రైతాంగానికి అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ అధికారులు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండి రైతులకి అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులు కానీ ఈ కార్యక్రమాలు చేయాలి. దురదృష్టం ఏమీ జరగట్లేదు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ చెత్తని తొలగించి రైతులకి, అదేవిధంగా గ్రామాలలోని ప్రజలకి తాగునీరు అందించమని చెప్పి సవినయంగా కోరుతున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.